నీ ఇంటిని నువ్వు, నీ భార్యని నువ్వు, నీ పిల్లల్ని నువ్వు బయట ఆరేస్తున్నావు. ఎస్ ఆర్ నో? కొంతమంది ఇళ్లలోంచి కొన్ని శబ్దాలు బయటకు వస్తాయి. ఏవి శబ్దాలంటే, పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం భర్త చెప్తే భార్య అంటదంట, సంవత్సరం తర్వాత భార్య చెప్తే భర్త వింటాడంట, 2 సంవత్సరాలు అయిన దగ్గర నుంచి ఇద్దరు తిట్టుకుంటుంటే పక్కన వాళ్ళు వింటా ఉంటారంట. వినాల్సింది తిట్లు పురాణం కాదు, పక్కన వాళ్ళు. అబ్బాబ్బా కిటికీ తీసామంటే ఈ ఎక్కువ సౌండ్ వెళ్ళలేకపోతున్నామని వాళ్ళు ఏమవ్వకూడదు, హర్ట్ అవ్వకూడదు. చాలా ఫ్యామిలీస్ లో ఎప్పుడు చిరాకు, చాలా ఫ్యామిలీస్ లో ఎప్పుడు గొడవ, ఎప్పుడు తిట్టేది, ఎప్పుడు కొట్టేది, లేకపోతే చిరాకు పడేది, లేకపోతే కేకలేసేది, ఇండీసెన్సీ. డియర్ బ్రదర్స్, అవర్ గాడ్ ఈజ్ డీసెంట్ గాడ్. హూ ఇస్ హి? Our God, not only a clean God, He is a decent God. He has given you a gentle spirit. దేవుడు నీకు నాకు ఇచ్చిన స్పిరిట్ ఏంటి? జెంటిల్ స్పిరిట్. ఏ పరిస్థితుల్లోనైనా చక్కగా భరించగలిగిన ఆత్మని, జెంటిల్ స్పిరిట్ ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి మన ఇళ్లలో నుంచి బయటకు రావాల్సింది, నువ్వు ఆమెను తిడతాం, ఆమె నిన్ను తిడతాం, పిల్లలు మీరు తిట్టడం, పిల్లలు వాళ్ళని తిట్టడం, ఈ సౌండ్లు కాదు. మన కుటుంబాల్లోంచి బయటకు రావాల్సింది, బైబిల్ చెప్తుంది, ఉత్సాహ సునాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్ని పక్కింటి వాళ్ళకి తెలిసిపోవాలి, ఈ ఇంట్లోంచి ఏం బయటకు వస్తుంది? The noise of prayer, a sound of praise. అయితే మీ నోట్లో నుంచి, లేదంటే టేప్ రికార్డులో నుంచి వెంటనే వీళ్ళ ఇంట్లోంచి పొద్దున్నే ఏదో ఒక పాటలు, దేవుని స్తుతించే పాటలు బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాటలు యొక్క శ్రావ్యతను బట్టి కావచ్చు, ఆ పాటల యొక్క కమ్యూనికేట్ చేసేటువంటి సందేశాన్ని బట్టి కావచ్చు, ఆ పాటల యొక్క రాగాన్ని బట్టి కావచ్చు, ప్రక్కన వాళ్ళు ఇవి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాలి. వాళ్ళు చెవులు పగిలిపోయేటట్టు కూడా పెట్టకూడదు, జాగ్రత్త. పెట్టమనని చెప్పి మా పాస్టర్ గారిని పెట్టమనని పెట్టమాకండి, తప్పు, జైలు వేస్తారు. అది ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అన్ఫార్చునేట్, ఈ రోజున మన టీవీ ప్రోగ్రాం మొన్న టీవీ ఫోన్కి ఒక ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ సీరియల్ భలే ఉందండి అంతే అంటది. మళ్ళీ ఏంటదంటే ఇది అంటే ఆమెకి ఏం అలవాటు అయిపోయింది? పాపం వింది, వాక్యం బాగుంది, చెప్పాలనిపించింది, లోనది వచ్చేస్తుంది కదా. పాస్టర్ గారు మీ సీరియల్ భలే. నేను సీరియల్ ఎప్పుడు వేసాను? నేను ఎప్పుడు నటించాను సీరియల్లో? సారీ అండి, మీ వాక్యం చాలా బాగుందండి. మన ఇళ్లలోంచి బయటకు రావాల్సింది సీరియల్ శబ్దాలు కాదు, మన ఇళ్లలోంచి బయటకు రావాల్సింది దేవుని వాక్యం. జాయ్ఫుల్ నాయిస్. హల్లెలూయా. Oh, the sound of joy, joyful noise. Number 2, రెండోది ఒక పాయింట్ మెన్షన్ చేయబడింది, రక్షణను గూర్చిన. ఏంటిదండి? రక్షణను గూర్చిన. వాహ్! నీ ఇంట్లో ఎప్పుడు ఒకటి నీ గుర్తుకు రావాలండి, నీ దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, దేవదూతలు మీ ఇంట్లో ఉంటారు. God all the time loves to hear about something. అదేంటంటే, నీవు ఎలా రక్షించబడ్డావో దాన్ని వినాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు. మీతో ఒక మాట చెప్తాను, బైబిల్ గ్రంథంలో మీరు చాలాసార్లు చూడండి, ఎప్పుడు ఇజ్రాయేల్తో ఒక మాట అనేవాడు, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను విడిపించిన వాడను నేనే, నేనే, నేనే. ఎందుకు ఆ మాట చెప్పేవాడు? నేను అనేవాడిని, ప్రభువా ఎవరైనా సహాయం చేసి నేనే నీకు సహాయం చేసింది, నేనే నీకు సహాయం చేసినట్టు ఏమంటారు వాళ్ళు? చేసేలా పోవాయి అంటారు, అవునా కదా? ఎందుకు ఇన్నిసార్లు అన్నావంటే, ప్రభు నాతో చెప్పారు, న్యూ టెస్టమెంట్ చర్చ్ నుంచి నేను వినాలనుకున్నది ఏమిటంటే,
వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు సరిగ్గా. అందుకే వాళ్ళు నేర్చుకోవటం కోసం బోధించాను. కానీ నూతన నిబంధన సంఘం ఏం చేయాలట? ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన దెబ్బలు తిని మరణించి పాతాళానికి వెళ్ళి తిరిగి లేచి మనకిచ్చిన రక్షణని ప్రతిరోజు యేసయ్య దగ్గర మనం ఏం చేయాలంట? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సాల్వేషన్. ఆయన నీకు రిమైండ్ చేయటం కాదు, నువ్వు ఆయనకు రిమైండ్ చేయాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నీ ఇల్లు రక్షణను గూర్చి మర్చిపోయింది కాదు, రక్షణను గూర్చిన సునాదం ఎవ్రీ డే మీ ఫ్యామిలీ నుంచి ఏమవ్వాలి? లేవాలి. అయ్యా, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ సాల్వేషన్. ఐ థ్యాంక్ యూ ఫర్ మై బిలవర్డ్ జీసస్ who died for me. నా కోసం దెబ్బలు తిన్నా, నా కోసం హింసించబడిన, నా కోసం సిలువకు వేయబడిన, నా కోసం మేకులతో కొట్టబడిన నా యేసు క్రీస్తుని బట్టి స్తోత్రమయ్యా. ఆయన రక్తం ద్వారా నాకు ఇచ్చిన విమోచన బట్టి స్తోత్రం. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ సాల్వేషన్ అని ప్రతిరోజు ఈ సునాదాన్ని నీ నుండి వినాలని ఆశపడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో సీరియళ్ళు కాదు, సినిమాలు కాదు, మన ఇంట్లో వినాల్సింది చిరంజీవి పాటలు కాదు, మన ఇంట్లో ఆయన వినాల్సింది ఏమిటి? రక్షణను గూర్చిన సునాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో వండర్ఫుల్ అంటూ కిందొక్క మాట అన్నాడు, that touched my life, just I want to release it. You just see that. అంటూ ఆయన ఏమన్నారు చూడండి, యెహోవా దక్షిణ హస్తం. అందరు చెప్పండి ఈ మాట, యెహోవా దక్షిణ హస్తము. చెప్పండి చెప్పండి చెప్పండి, నోటితో చెప్పండి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను. ఆగండి, పై మాటకి కింది మాటకి అసలు సంబంధం ఏంటి? ఏమండి? నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును కి, దానికి తర్వాత యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయుననే దానికి రెండింటికి సంబంధం ఉందా? చెప్పండి సార్, ఉందా లేదా? లేదు, లేదు. కానీ ఎందుకు మెన్షన్ చేశాడు? ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి న్యూ జెరూసలేం చర్చ్ యొక్క కుటుంబాలను పిలిచి, బ్రదర్, మీ ఇంట్లో సంతోషం ఉందా, దుఃఖం ఉందా ఒక్కసారి చెప్పండి అంటే, కొందరు సంతోషం ఉందని చెప్తారు, ఇంకా కొందరు దుఃఖం ఉందని చెప్తారు. అవునా కాదా? అవునా కాదా? కొందరు సంతోష సంబంధమైన కొన్ని చెప్తారు, కొందరు దుఃఖ సంబంధమైన కొన్ని చెప్తారు. పాస్టర్ గారు, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి, చాలా సంతోషం అండి, కానీ పెళ్ళే జరగట్లేదండి. మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి, కానీ చర్చికే రాడండి. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. ఎస్ ఆర్ నో? పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్లి చేశామండి, అల్లుడు కట్నం కోసం కొడుతున్నాడండి. పాస్టర్ గారు, మా అబ్బాయికి పెళ్లి చేశామండి, పిల్లలు లేరండి. పాస్టర్ గారు, మా ఇంట్లో అప్పులండి. పాస్టర్ గారు, మా ఇంట్లో భార్య భర్తలకి సమాధానం లేదండి. పాస్టర్ గారు, చర్చికి వస్తున్నాం కానీ ఏంటో మాలో సంతోషం అనేది మాలో కనబట్టలేదండి. ఎప్పుడు చూసినా ఆమంటే నాకు పడదు, నేనంటే ఆమెకు పడదండి. ఈజ్ ఇట్ జాయ్ఫుల్ నాయిసెస్? చెప్పండి, ఇవి సంతోషకరమైన స్వరాలా? కాదు. ఏమిటవి? ఇవి దుఃఖకరమైన స్వరాల. ఇలాంటి నీ ఇంట్లో ఉత్సాహం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉత్సాహానికి సంబంధించినటువంటి పాయింట్స్ కొన్ని నీ ఇంట్లో ఉండొచ్చు. బట్ ద సేమ్ టైం దుఃఖాన్ని కలుగ చేసేటువంటి పాయింట్లు కూడా నీ ఇంట్లో ఉన్నాయి. మార్పు చెందని పిల్లల్ని బట్టి, పెళ్లిళ్ళు కాని పిల్లల్ని బట్టి, నువ్వు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే పెళ్లి కాని పిల్ల నీ ముందుకు వస్తున్నప్పుడు, ఆమె వయసు దాటిపోతున్న పరిస్థితి వస్తున్నప్పుడు నీ మనసు ఒక తండ్రిగా ఎంతో బాధపడద్ది. చదువు లేని, చదువుకున్న, ఉద్యోగాలు దొరకని పిల్లవాడు ముందుకు వస్తున్నప్పుడు నీ మనసు ఎంతో బాధపడద్ది. రక్షణ లేని కొడుకు ముందుకు వస్తున్నప్పుడు నీ మనసు ఎంతో బాధపడద్ది.
పిల్లలు లేని భార్య ముందుకు వస్తున్నప్పుడు నీ హృదయం ఎంతో వేదన పడద్ది. ఏంటి దీని పరిస్థితి? ఎలా నీ ఇంట్లో నుంచి ఇలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో నీ ఇంట్లో నుంచి సునాదాలు ఎట్లా బయటకు వస్తాయి? How can you make joyful noise in this troubled life? How can you make joyful noise? That is the reason God used the word Yehovah Dakshana Hastamu. ఏం చేస్తుందంట? ఏం చేస్తుందంట? మళ్ళా చెప్పాలి, ఏం చేస్తుందట? సాహస కార్యాలు. వాట్ యు మీన్ బై సాహస కార్యాలు? సాహస కార్యాలు అంటే ఏంటి? ఒక అసామాన్యమైన కార్యం, ఎక్స్ట్రార్డినరీ వర్క్. అది నీ సామర్థ్యం చేత, నీ భుజబలం చేత, నీ జ్ఞానం చేత జరిగేది కాదు. అది ఎక్స్ట్రార్డినరీ పవర్. అది ఏదో ఒక మహాశక్తి చేత జరిగేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఎవరింట్లో అయితే ఉత్సాహ సునాదం వినబడ్డానికి అవకాశాలు లేవో, ఎవరింట్లో అయితే దుఃఖం, ఎవరింట్లో అయితే వేదన, ఎవరింట్లో అయితే బాధ, ఇంట్లోకి వెళ్ళి పిల్లలు కనిపిస్తే, భార్య కనిపిస్తే, పిల్లోడు కనిపిస్తే, భర్త కనిపిస్తే, లేకపోతే అనారోగ్యాలు కనిపిస్తే, అప్పులు కనిపిస్తే, సమస్యలు కనిపిస్తే, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినవి కనిపిస్తే, హౌ కెన్ ఐ ఎంజాయ్ అని కనిపిస్తుంటే, టుడే ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది ఆ కార్యం? నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ పక్షాన సాహస కార్యాన్ని జరిగించి, నీ పక్షాన జాయ్ఫుల్ నాయిస్ ని, ఉత్సాహ సునాదాన్ని నీలో నుంచి బయటకు తీసుకొని రావడానికి ఆయన హస్తం రెడీగా ఉంది. చెప్పండి చెప్పండి, ఆయన హస్తం రెడీగా ఉంది. దేవుని స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజున నీ ఇంట్లో ఒకవేళ సంతోషం లేకపోవచ్చు. ఈ రోజు నీ ఇంట్లో ఒకవేళ నువ్వు కోరుకున్నది జరగక, ఒకవేళ పైకి నువ్వు నవ్వుతూ ఉండొచ్చు, కానీ నీ అంతరాత్మలో దుఃఖం ఉండొచ్చు. బట్ ఐ ప్రామిస్ యూ టుడే, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ రేఖానామాషాందరా, ఈ రోజు దేవుని హస్తం ఇలాంటి కుటుంబాల మీదకి వచ్చును గాక. యు షుడ్ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. దేవుని యొక్క దక్షిణ హస్తపు శక్తి ఏంటో నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఒకసారి చూడండి, రెఫరెన్సెస్ చూడండి. ఎక్సడస్, నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చూడండి బైబిల్. ఇంకొకరు సామెతల 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలమైనది, అతిశయించును. బలముంది, అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము. చెప్పండి చెప్పండి, ఎవరిని? అందరూ చెప్పండి, ఎవరిని? శత్రువుని చితగొట్టును. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఎవరు రాస్తున్నారు ఈ మాట? నిర్గమాకాండం రాసింది ఎవరండి? మోషే రాస్తున్నారు. ఏమర్థమైంది దీనికి? ఫరో ఇజ్రాయేలు ప్రజల్ని బానిసలుగా చేసి వాళ్ళ ఆస్తిని, వాళ్ళ సమస్తాన్ని దోచుకుంటున్నాడు. అలాంటి టైంలో దేవుని దక్షిణ హస్తం, చెప్పండి చెప్పండి, ఏంటది? దేవుని దక్షిణ హస్తం ఇజ్రాయేలీలను ఏం చేసిందంట? ఐగుప్తు నుండి వారిని విమోచించింది. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి దేవునికి. దేవునికి స్తోత్రం. విమోచించడం అంటే ఏం చేసింది? ఒకవైపు తన ప్రజల్ని బయటకు తీసుకొని రావడం మాత్రమే కాదు, తీసుకు వెళ్ళనీయకుండా చేస్తున్న శత్రువుని, రాజుని, సైన్యాన్ని, దేశాన్ని ఏం చేసింది? నీట ముంచి చంపేసింది. హల్లెలూయా. ఏం చేస్తుంది దేవుని దక్షిణ హస్తం? చర్చ్, యూ షుడ్ నో, ఈ రోజున నీ ఇంట్లో ఉన్న శత్రువుని, నీ ఇంట్లో ఉన్న ట్రబుల్ని, నిన్ను సంతోషింపనీయకుండా చేస్తున్న దాన్ని ఈ రోజు నేను ప్రకటిస్తున్న, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఫరోను ఏం చేశాడో, ఫరో సైన్యాన్ని ఏం చేశాడో దాన్ని ఆ విధంగా చేయబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాసుల గృహం ఏంగా మారిపోయింది? దాసుల గృహం ఎట్లా మారిపోయిందంటే ఐశ్వర్యపు నిలయంగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఒక్క రోజులోనే, ముందు రోజు వీళ్ళందరూ దాసులు. ఆ రోజు దేవుడు చెప్పాడట, మీరు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర మీరు బంగారం దొరుకుతుందో నాకు నీ నెక్లెస్, నీ చైను, నీ రిగ్గులు, లేకపోతే ఇచ్చని చెప్పి ఏం అడుగుతావు వాళ్ళకి ఇచ్చేస్తారు, వెళ్ళండి అంటే బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? ఒక్క రోజులో ఐగుప్తును వాళ్ళు ఏం చేశారంట? దోచుకున్నారు.
ఏం చేశారు? ఒక ఇంటికి వెళ్ళి అక్క నీ దగ్గర ఉన్న ఆ 3 పేటల చైన్ ఇచ్చేయి అంటే, ఎందుకు, ఏంటి, ఎప్పుడు ఇస్తావు, ఏమి లేవు. వెళ్తాం, బీరువా తీయటం, ఏం చేయటం, చైన్ ఒకటేనా, ఇంకా రింగులు ఏమైనా కావాలా, రింగులు ఒకటేనా, ఇంకా పట్టాలు ఏమైనా కావాలా అని అడిగి ఉన్నదంతా ఇచ్చేశారంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమేం విలువైన కనిపిస్తున్నారు వీటన్నిటి వీళ్ళు ఏం చేశారంట, మొత్తం తీసుకుని వీళ్ళు మోసుకొచ్చింది ఏంటో తెలుసా? బండ్ల మీద, గుర్రాల మీద, వీటన్నిటి మీద. వీళ్ళ ఆస్తి కాదు, వీళ్ళకేముంది? పగిలిపోయిన కొండలోనూ ఇరిగిపోయిన కంపలు తప్ప వీళ్ళ ఆస్తి కాదు. ఐగుప్తుల ఆస్తిని వీళ్ళు మోసుకొని వచ్చారు. స్తోత్రం చెల్లిద్దాం. నిన్నేమో బాధ, ఈ రోజేమో సంతోషం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నిన్నేమో బందీలుగా చైన్లు వేయబడ్డారు, ఈ రోజేమో వాళ్ళు స్వతంత్రులు. నిన్నేమో ఐగుప్తు అధికారం కింద ఉన్నారు, ఈ రోజేమో వాళ్ళు దే ఆర్ విత్ ఫ్రీడమ్. వాళ్ళు స్వాతంత్ర్యంతో బయటకు వచ్చారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు వీళ్ళకి కట్టని ఎండ్లను, నాటని తోటలను, దేవుడు పెట్టని పొలములను, ద్రాక్ష తోటలను వీళ్ళకి ఇచ్చాడంట. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలోకి ఎంటర్ అవ్వగానే ఈ రోజుకి ప్రపంచంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద సేమ్ వర్డ్ పైన చెప్పబడింది, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సునాదం వినబడుతుంది. ప్రైజ్ గాడ్. నీ ఇంట్లో దేవుడు సునాదాన్ని వినిపించేటట్టు చేస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజు దుఃఖంతో, బాధతో, కన్నీళ్లతో, వేదంతో ఒకవేళ ఇంట్లోకి వెళితే కనిపించే ఆ బాధను చూసి కన్నీళ్లు తప్ప సంతోషం రాని పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, టుడే ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని దక్షిణ హస్తం ఈ హస్తాన్ని గెలవగలిగింది కానీ, ఈ హస్తాన్ని మించగలిగింది కానీ, ఈ హస్తాన్ని ఎదిరించగలిగింది కానీ ఏది కూడా లేదు. ఇప్పుడు ఆ హస్తం నీకు తోడుగా ఉంది. ఇట్ విల్ చేంజ్ యువర్ రెసిడెన్స్. యొక్క పరిస్థితిని ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించినట్లయితే, హన్నా చెప్పండి, అందరికి బాగా పరిచయం. ఎవరిమే? హన్నా. ఎవ్రీ డే షీ యూస్ టు క్రై. తన భర్త దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఏడిపే. నాకు పిల్లలు నువ్వు. ఒకరోజు కోపం వచ్చి నేను దేవుణ్ణా అన్నాడంట ఆయన. ఎవ్రీ డే షీ యూస్ టు క్రై. బట్ వన్ డే ద గాడ్స్ మైటీ హ్యాండ్, దుఃఖములో ఉన్న ఇంటిని ఏం చేసిందట దేవుని హస్తం? ఓ హల్లెలూయా. సమూయేలు అనే కుమారుని ఇవ్వడం ద్వారా ఆ ఇంట్లో సంతోష ఆనందాలు, ఆ ఇంట్లో పండుగ వాతావరణం, ఆ ఇంట్లో జాయ్ఫుల్ నాయిస్. ఆ సమూయేలు కూడా సామాన్యుడా? గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప ప్రవక్తని దేవుడిచ్చాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. డియర్ గాడ్స్ చిల్డ్రన్, ఈరోజు నీ ఇల్లు ఒకవేళ దుఃఖంలో ఉందేమో, ఈరోజు ఒకవేళ మీరు కన్నీటి పరిస్థితిలో ఉన్నారేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ప్రొఫెటికల్ వర్డ్. కొద్ది నెలల్లోనే, కొద్ది రోజుల్లోనే దేవుడు నీ దుఃఖములో ఉన్న ఇంటిని దేవుడు సంతోషముగా ఏం చేస్తాడు? మారుస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం అందరూ ఒకసారి. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ unto God. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు రెఫరెన్స్లు చెప్పాలంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కీర్తనల గ్రంథం 17:7, కీర్తనలు 26, కీర్తనలు 44:3. దేవుని దక్షిణ హస్తం యొక్క శక్తిని మీరు స్పష్టంగా ఎరగవచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దయగలిగిన దేవా, ఈరోజు నా ఇంటిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. కమాండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధాత్మని ఇంటిలోనికి ఈ రోజున రావాలి. హోలీ స్పిరిట్ షుడ్ కమ్ టు యువర్ హోమ్ టునైట్. Holy Spirit,
the God who changed everything, and your circumstances and your situations and your every trials and troubles, the Lord Almighty is going to change now. అప్పగించుకోండి ఆయనకి. ఈ రోజు నాకు నీతిమంతుల గృహాలు, నీతిమంతులు అంటే ఎవరు, నీతిమంతుల ఇళ్లలోంచి ఏమి శబ్దాలు రావాలి, నీతిమంతులు శబ్దాలు ఒకవేళ సంతోష శబ్దం లేకపోతే దుఃఖం ఒకవేళ అలుముకుందేమో, ఈరోజు దేవుడు నీ ఇంటిని మారుస్తున్నాడు. పాస్టర్ గారు, నా ఇల్లు మార్చబడాలి, దైవజనుడా నా ఇల్లు మార్చబడాలి పాస్టర్ గారు. ఐఎమ్ క్రైయింగ్ ఫర్ దిస్. ఈ దరిద్రం వెళ్ళిపోవాలి, ఈ అప్పులు వెళ్ళిపోవాలి, ఈ నిరుద్యోగం వెళ్ళిపోవాలి, ఈ పిల్లలు లేని తనం వెళ్ళిపోవాలి. ఇదిగో నా ఇంట్లో నుంచి ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ దురాత్మ, ఈ దయ్యం, ఈ అన్క్లీన్ స్పిరిట్ నా జీవితం నుంచి బయటికి వెళ్ళిపోవాలి పాస్టర్ గారు. ఓహ్ మై గాడ్, రేపనా సకేరి మిని అందర. నా దేవుడు ఈ రోజున తన దక్షిణ హస్తముతో నా ఇంటిని మార్చునుగాక, నా ఇంటిని, పరిసరాలని, పరిస్థితుల్ని మార్చునుగాక. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా, కమ్ హోలీ స్పిరిట్, నీ యొక్క దక్షిణ హస్తపు సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. దేవుని ఆత్మ రండి ప్రభు అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కమాండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కమాండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు పని చేయబోతున్నాడు. ఓ ఫాదర్, ఓ ఐ థ్యాంక్ యూ జీసస్. Yes dear brother, yes dear sister, you might come with a great problem and with a depression. దేవుని దక్షిణ హస్తం చేయబోయే మహాకార్యం ఇప్పుడే ఎదురు చూస్తా. Make a joyful noise unto God with praise. కోట గోడల ముందు వారు గట్టిగా దేవుని దగ్గర కేకలు వేశారట. సంతోషపు కేకలు, నిరీక్షణతో కూడిన కేకలు, విజయాన్ని కాంక్షించే కేకలు ఎరికో కోట గోడల ముందు వేశారు. కోట గోడలు కూలిపోయి శత్రువులు వాళ్ళ ఎదురుగా దొరికిపోయారు. దేవుని దక్షిణ హస్తం ఏ కోట గోడ నిన్ను కప్పివేసి సరౌండ్ చేసి బంధించిందో, ఈ రోజున దేవుడు తన కార్యాన్ని నీ పక్షాన చేస్తున్నాడు. థ్యాంక్ యూ ప్రభువా. కమ్ ఆన్ డియర్ బ్రదర్స్, నీ ఇంట్లో ఏం దుఃఖం ఉందో ఒక్కసారి నీ దేవునికి చెప్పే. దేవుని దక్షిణ హస్తం ఇజ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించిన హస్తం, హన్నా ఇంటిని ఐశ్వర్యపు ఇంటిగా, హన్నా ఇంటిని సంతోషపు నిలయంగా మార్చిన దేవుని హస్తం, దరిద్రుడైన దావీదు ఇంటిని ఐశ్వర్యముతో నింపిన హస్తం నీ ఇంటిని ఈ రోజున నీకు కావలసిన సహాయంతో నింపుతుంది. This is possible to God's mighty hand. Oh meki sakata. Thank you Father. నా ప్రాణమునకు ప్రియుడైన తండ్రి, ఏ దుఃఖములో నీ బిడ్డలు వేదన చెందుతున్నారో, సంతోష సునాదము వినబడనీయలేక వారి నోరులు మూసుకుపోయినట్లుగా ఏ పరిస్థితులు వారి నోరుని మూస్తున్నాయో, ఈరోజే ఎవని నామములో నేను నిలువబడి ఉన్నానో ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీ దక్షిణ హస్త సహాయము ప్రతి గృహము పొందునుగాక. ఇప్పుడు ఆ బంధకం విరిగి తెగిపోయి నీ బిడ్డలు పొందాల్సిన ప్రతి మేలు ఇప్పుడు పొందుదురుగాక. దుఃఖము పటాపంచలై, వేదన పటాపంచలై, దుఃఖ స్వరం పటాపంచలై, ఆనందగానము ఇళ్లలో నుంచి వినిపించునుగాక. స్తుతి కూటములు, కృతజ్ఞత ఆరాధనలు ఈ ఇంటిలో పని చేయునుగాక, వినిపించబడునుగాక. కృతజ్ఞతాస్తుతులు, దేవుడు చేసిన మేలులకు కుటుంబమంతయు ఆనందించేటువంటి స్తుతులు ఈ ఇళ్లలో నుంచి నీ సన్నిధికి చేరునుగాక. ప్రతి ఒక్కరం మేము నీతిమంతులమై మా గృహమును నీతియుక్తమైన గృహముగా, క్రీస్తు యొక్క శుభ్రత కలిగిన గృహముగా మార్చుకున్న వారమై
మా ఇంటిలో నుండి బయటకు వచ్చేటువంటి శబ్దాల విషయంలో కాన్షియస్ కలిగిన వారమై నీ తక్షణ హస్తము చేయు కార్యముల స్తుతి మా ఇంటిలో నుంచి బయటకు వచ్చున్నట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. అందరూ గట్టిగా ఆమేనని చెప్తాం. మరి ఒకసారి ఆమేనని చెప్తాం. ఇంకొకసారి ఆమేనని చెప్తాం. సహాయం చేసిన దేవునికి ఆయన హస్తానికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. God, we praise you, Father. We trust your hand is moving upon us. We'll do exploits in every home. Oh God, we praise you, Jesus. Wonderful Father, we love you. We praise you, Jesus. Oh, thank you, Father. Amen. Praise the Lord. Thank you very much. God bless you all. పాస్టర్ వి రంగరాజు, పోస్ట్ బాక్స్ నంబర్ 20, హిందూపురం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.